మీ ఇంటి వంట బామ్మ చేతి వంటకు అందరికీ స్వాగతం. బామ్మ వంట చేసినట్టుగా వంట చేయడం బ్రహ్మతరం కూడా కాదు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు రుజువు చేస్తూ మీ ఇంటి వంట బామ్మ చేతి వంటలో ఎంతో మంది బామ్మలు ఎన్నో రకాల వెరైటీ వంటకాలు ఉండారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుంటాయో అన్ని రకాల వెరైటీలుంటాయి బామ్మ చేతి వంటలో. మరి ఈ రోజు మన ముందుకు రాబోతున్న బామ్మ ఎవరో తెలుసా? శ్యామల బామ్మ. మరి శ్యామల బామ్మ మనకు పరిచయం చేయబోయే ఆ స్పెషల్ వంటకాలేంటో బామ్మని అడిగి తెలుసుకుందాం. బామ్మ, ఓ బామ్మ. వస్తున్నానుండమ్మా, వస్తున్నా ఉండు. ఎందుకలా అరుస్తావు? బామ్మ కొంచెం లేట్ అయినట్టుంది అనుకుంటా. లేట్ అవుతుంది ఎందుకు అవదు? మీరేమో తొందరగా వచ్చేవాళ్ళు, మేమేమో అడుగులు అడుగేసుకుంటూ అడుగులు కొలుచుకుంటూ రోడ్డుని టేపు పెట్టి కొలుచుకుంటూ వచ్చేవాళ్ళం. అబ్బా బామ్మ, నీదేదో సరదా కన్నానులే. అవునులే అమ్మా, మా వయసు వాళ్ళని చూస్తే మీలాంటి వాళ్ళకి సరదాగానే ఉంటుంది, అందుకే ఇలా జోకులు వేస్తావు. అబ్బా బుద్ధి తక్కువే అన్నానులే బామ్మ, లేట్ ఎందుకు వచ్చావు అని. అయ్యో అయ్యో, ఎందుకే అలా విసుక్కుంటావు? ఏదో మనవరాలి కదా అని 4 మాటలు మాట్లాడాను. ఆ రైట్ నాకు లేదా? సరే బామ్మ, రైట్ ఉంది లెఫ్ట్ కూడా ఉంది, కానీ మరి ఈరోజు మాకు ఏ వంటకాలు పరిచయం చేయబోతున్నావు? చెప్తా పదా. సరే పదా బామ్మ, మరి ఈరోజు మీ ఇంటి వంట బామ్మ చేతి వంటలో మీరు పరిచయం చేయబోయే ఫస్ట్ వంటకం పేరేంటి? పిండి పులుసు. పిండి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? బియ్యం పిండి, నూనె, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు. బామ్మ, ఎప్పుడూ మీరే వంట చేస్తూ ఉంటారు కదా, ఈసారి నేను వంట చేపించి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. ఏంటి బామ్మ ఫేస్ అలా పెట్టావు? నువ్వు వంట చేయటం నేను తినటం అందాక బతుకుంటానా అని. అదేంటి బామ్మ అలా అంటావు? మరి మీరేగా నేర్పించేది వంటలన్నీ. ఊరికి నీళ్ళమ్మా, సరదా కన్నా. ఓకే బామ్మ, మరి మనం స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామా. ఓకే, ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు ఓకే, అది వేగిన తర్వాత కసిని ఆవాలు కూడా. ఓకే, ఆవాలు మెంతులు, తర్వాత కసిని ఎండుమిర్చి, ఎండుమిరపకాయల తుంపేసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు అది వేసుకొని తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసేసుకుందాం అమ్మా. ఓకే సరే, వేసుకున్నాక బాగా వేగినాయి, వేగుతుంది. పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం వేసి. సో ఇప్పుడు నెక్స్ట్ బామ్మ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం అమ్మా. ఓకే, కరివేపాకు కూడా వేసామా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలా? ఓకే, అవి కూడా వేగాలి బాగా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసి వేయించామనుకో మంచి స్మెల్ వస్తుంది. ధనియాల పొడి వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసుకోవచ్చు. ధనియాల పొడి, పసుపు వేసేసి వేయించేసాం అనుకో, అది వేగితే బాగుంటుంది. ఓకే, కొంచెం కారం కూడా వేసేసుకుందాం, వేగితే పచ్చి వాసన పోతుంది. ఓకే, కారమా. తర్వాత కొంచెం సాల్ట్, కారం, ఉప్పు వేసి వేయించాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ చింతపండు కొంచెం పులుసు పిసుకోవాలమ్మా. అది వేగే లోపల నేను ఇది పిసికేస్తానే. ఓకే, వేగినాయా? అప్పుడు ఏం చేయాలంటే ఈ చింతపండు పులుసు పోసుకోవాలి ఏమ్మా. దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం బియ్య పిండి ఉంది కదా, అయినా కొంచెం దగ్గరికి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బామ్మ? పిండి కలిపేసి అందులో పోసేసి. ఓకే, నీళ్ళు కావాలా బామ్మ? కొంచెం. ఇది వాటర్ వేస్తూ ఈ పిండి కొంచెం కలుపుకోవాలన్న. ఎందుకు బామ్మ అలా వాటర్ వేస్తారు? ఎందుకు? అదే ఉండగట్టిపోతుంది. దాంట్లో పిండిగా వేసామనుకో ఇలా తిప్పుతుంటే ఉండగడుతుంది. ఓకే, మనం కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాం అనుకో అప్పుడు పిండి ఉండగట్టకుండా ఉంటుంది. దీన్ని కొంచెం ఇట్లా పలచగా కలుపుకొని దగ్గర పడింది కదా, ఇది ఉండ లేకుండా శుభ్రం కలిపేసుకొని అప్పుడు దీంట్లో పోసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసే, కొంచెం వాటర్ చాలు చాలు. ఓకే, సో ఇది మనకి 2-3 minutes పడుతుంది కదా. సో ఇది చూసారా, ఇది అయిపోయింది అనుకుంటా కదా. ఓకే, ఆఫ్ చేసేనా?
సో పిండి పులుసు రెడీ అన్నమాట. మంచి స్మెల్ వస్తుందా? సూపర్. ఓకే బామ్మ, సో రెడీ అయిపోయింది కదా. చూసారు కదండి, శ్యామల బామ్మ మనకు పరిచయం చేసిన పిండి పులుసు. తప్పకుండా పిండి పులుసు మీరు ట్రై చేయండి. పిండి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. పిండి పులుసు దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, జీలకర్ర, కారం, ఉప్పు, మెంతులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, ధనియాల పౌడర్, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, నూనె, చింతపండు రసం. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పౌడర్, పసుపు, కారం, ఉప్పు, చింతపండు రసం వేసి మరిగించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి అందులో బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పులుసులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. అది బాగా ఉడికిన తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పిండి పులుసు రెడీ.